అందరికీ నమస్తే అండి మిత్రులారా. చాలా చూస్తున్నారు వీడియో. టోటల్గా నేను ల్యాండ్ రిలేటెడే మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అదే కాబట్టి నేను మాట్లాడుతున్నా. దయచేసి వినాలి, తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఒక పౌరుడిగా కొన్ని ఇష్యూస్ పట్ల కూడా మాట్లాడాలని అనిపించింది. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడకుండా ఒక చిన్న స్థాయి నిరసనలు వ్యక్తం చేస్తున్న అంశం ఏంటంటే మార్వాడీల పట్ల వ్యతిరేకత వస్తుంది. మిత్రులారా, ఒక్కటి ఏంటంటే మనం రాసుకున్న రాజ్యాంగం 78 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అమలు చేసుకుంటూ పోతున్నాం. బడుగు బలహీన వర్గాల కదా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ చాలా అదే మనకు దిక్కు. ఆర్టికల్ 19(1)G కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ ఏమన్నదంటే భారతదేశంలోని ఏ పౌరుడైనా ఎక్కడైనా తన జీవన విధానాన్ని కొనసాగించే స్వేచ్ఛను హక్కు కల్పించింది. ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగని చెప్పి నిషేధించబడిన పనులు చేసుకోవడానికి అయితే వీల్లేదు. నాకు నచ్చిన పని నేను దొంగతనం చేస్తానంటే కుదరదు, నాకు నచ్చిన పని ఇంకెవరినో అంటే కుదరదు. అది హక్కు అంతవరకు ఇచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే నిజాం పీరియడ్ నుంచి కూడా మార్వాడీలు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే భాషాపరమైన కలయిక వాళ్ళకు ఉన్నది. ఆయన ప్రోత్సహించింది కూడా హిందీ ప్రజలను. అట్లా ముందు వచ్చింది మాత్రం హైదరాబాద్, అది బేగం బజార్ ఏరియాకే వచ్చారు, స్థిరపడ్డారు. వ్యాపారాలు చాలా పెద్ద వ్యాపారాలు, ముఖ్యంగా బంగారం వ్యాపారం, వడ్డీ వ్యాపారం. రాను కిరాణా షాపులు, మిఠాయి దుకాన్లు, హార్డ్వేర్లు, ఎలక్ట్రికల్ సామాన్, అతి తక్కువ పెరిషబుల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతారు వాళ్ళు. బేగం బజార్ అదొక పెద్ద ఇది. నేను 75 నుంచి 80 వరకు కూడా ఓల్డ్ సిటీ జియాగూడ పుకట్ నగర్లో ఉన్నాను. నేను ఫీల్ కెనాల్లో ట్యూషన్ చెప్పేవాడిని. ఆ ఫీల్ కెనాల్ చుట్టుపక్కలంతా మార్వాడీలే ఉండేవాళ్ళు. ఎక్కడైనా దేశం మొత్తం మీద ఎక్కడ క్రైసిస్, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా కూడా, ఆర్థికపరమైన ఇది వచ్చినప్పుడు ఏమున్నా బేగం బజార్ సుభిక్షంగా ఉండేది, ఎప్పుడు కలకల్లాడేది. కారణం ఏంటంటే పారిశ్రామిక ఉత్పత్తులన్నీ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, అది ఉద్దర మీద పోతాయి. అక్కడి నుంచి క్రెడిట్ మళ్ళీ తిరిగి మార్వాడీ షాపులకే వెళ్తూ ఉంటాయి. అమ్మిన తర్వాత డబ్బులు ఇచ్చే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఇతరత్ర మన తెలంగాణలో జీవనం సాగిస్తున్నాం తెలుగు వాళ్ళు. అంటే కర్ణాటకలో ఉండరు కోమట్లు, తమిళనాడులో ఉండరు, మహారాష్ట్రలో ఉండరు, కేరళలో ఉండరు, ఎక్కడ ఉండరు. కోమట్లు అనే పదం కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు మేము ఆర్య వైశ్యులం అని కొత్తగా ట్రెండ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఆర్య అయింది, వైశ్య అయింది. ఆ మాట అంటే కల కోమట్లు అనే అస్తిత్వాన్ని కోల్పోయారు. మన తెలంగాణలో అందరూ ₹1 కోటి ఇచ్చి కోమటను కొనుక్కోవాలనేది ఒక సామెత. ఆ పదవి పోయినాక మీ వ్యాపారం ఏముంటుందండి? కాబట్టి అది ఆ రకంగా కూడా ఉన్న తేడా ఎలా అయిందంటే, మీరు వ్యాపారులే, వీరు వైశ్యులే, వాళ్ళు బనియా అంటే దేశమంతా కూడా బ్రాహ్మణ్ బనియా మీదనే నడుస్తూ ఉంటుంది. అన్ని రకాల మంచి చెడులన్నీ. క్షత్రియులు లేరు, యుద్ధాలు ఎవరు చేస్తున్నారు? క్షత్రియులు ఎప్పుడో కొలాప్స్ అయిపోయారు, అక్కడక్కడ ఏదో కనబడుతుంటారు మనకు. మీరిద్దరూ ముఖ్యంగా బనియాలు అనేవాళ్ళు, మా దగ్గర ఉన్న కోమట్లు మంచి పొజిషన్ చేసినావా, వ్యాపారం చేసినా కూడా తేడా ఎల్లా, క్షమించమని కోరుతూ మాట ఏమంటున్నా అంటే, తేడా ఎల్లా స్కిన్. మన రాష్ట్ర ప్రజలది కలర్ బ్లాక్ స్కిన్ ఉంటుంది, వాళ్ళ రెడ్ స్కిన్ ఉంటుంది. మార్వాడీలు వెజిటేరియన్సే, వీళ్ళు వెజిటేరియన్స్. ఎగ్ కూడా తినరు కోమటలు. మీరు కూడా తినరు. మా వాళ్ళు కూడా కోమటలు కూడా గుడ్లు అమ్మరు, మీరు కూడా మార్వాడీలు కూడా గుడ్లు అమ్మరు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి మొక్కరు, ఏ దేవుని మొక్కరు. మీరు వచ్చి మార్వాడీలు వచ్చేసి అదే గుజరాతీలో వచ్చేసి స్వామినారాయణ మొక్కుతారు. తర్వాత మీరు మొక్కే దుర్గామాత, అవి రకరకాలుగా మీరు మొక్కే దేవతలు వేరు. మీరు ఏ రంగుల పండుగ ఆంధ్రప్రదేశ్ది కాదు, మేము ఆడుతున్నాం. జన్మాష్టమి మేము ఇవన్నిటికీ కూడా కోపం వస్తుంది కదా. అంటే మా అస్తిత్వం ఏం కావాలి? మంచి వ్యాపారులు చాలా వరకు మీరు మా రాష్ట్రంలో వ్యాపారం చేసి, నేను ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా. మా రాష్ట్రంలో ఉంటారు, ఇక్కడ ట్యాక్స్ కట్టారు, ఒప్పుకుంటారు కదా మీరు. అన్నీ సీతారామ చిట్టి మీద రాస్తారు, ఇస్తారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ కడతారు, వైజాగ్ కట్టారు. ఇప్పుడు మీరు కోమట్లు కడుతున్నారు అంటే మాకు కనబడుతున్నారు. మీ అంత ధైర్యంగా మా వారు లేరు, తెలంగాణ కోమటలు లేరు. ఇంకా క్షూద్రులకు వ్యాపించలేరు ఈ మధ్య. అంటే క్షూద్రులలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫస్ట్ కమ్మవాళ్ళు చేశారు. కమ్మవాళ్ళ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ
రెడ్లు కొన్ని వ్యాపారాలు చేసుకుంటాను, మొత్తం వ్యవసాయం మర్చిపోయి ఇప్పుడు వ్యాపారాలకు వచ్చేస్తారు వాళ్ళు. అంటే అందుకనే కదా ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. మీరు వ్యాపారం చేస్తూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉండే సంస్కృతి సంప్రదాయాన్ని, తెలంగాణ తర్వాత మా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అస్తిత్వాన్ని మీరు అడుగడుగున కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మా వాళ్ళకు కోపం వస్తుంది. దానికి కారణం మీరే, ఖచ్చితంగా ఒప్పుకోవాలి బ్రదర్. మీరు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు, ఇక్కడ లేబర్కి ఉద్యోగం ఇయ్యరు, ఏమన్నా తాగుతారని బదలాం చేస్తారు. అది సరైనది కాదు. అందరూ తాగరు, అందరికీ కుటుంబం ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేస్తారు, రాజస్థాన్కి అబ్బాయిని తీసుకొచ్చి వ్యాపారం చేస్తారు. నాకేమనిపిస్తుంది అంటే మీరు 5 లక్షల టర్న్ ఓవర్ ఉన్న ప్రతి వ్యక్తి లోకల్గా ఉన్న వ్యక్తిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీరు పెట్టుబడులు ఇక్కడే, నీళ్ళు ఇక్కడే, నిధులు ఇక్కడే, అన్నీ ఇక్కడే, కానీ ఎంప్లాయ్మెంట్ అంతా మీ వాళ్ళకి ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీ వాళ్ళు మీ దగ్గరనే వస్తువులు కొనుక్కోవాలి, అది ఎంతవరకు కరెక్ట్? అది విజయవాడలో చెప్తున్నా, 2 టౌన్ మొత్తం మీరే కబ్జా పెట్టేశారు. 1 టౌన్ విజయవాడలో 50 మిక్స్డ్ ఉంటుంది, 60-40 ఉంటుంది. గుంటూరులో మ్యాక్సిమం మీరే కబ్జా చేశారు. తెలంగాణ దృష్టిలో కృష్ణా గుంటూరు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళని అనుకుంటారు, వ్యాపారంలో బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళని అనుకుంటారు. ఇప్పుడు వైజాగ్ కూడా ఇచ్చేసారు మీరు, అనంతపూర్ వెళ్ళిపోయారు, కర్నూలులో కూడా మొత్తం మీదే ఉన్నది. అంటే ఇక్కడ ప్రజలు ఏం కావాలి? మీ దగ్గర చేయనిస్తారా మా వాళ్ళ వ్యాపారం? చేయనిస్తారా? చేయనియరు, ఖచ్చితంగా చేయనియరు. మొదలు మా రంగు నచ్చదు మీకు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. నేను అంటే ఒక లెక్కలు తీస్తే బేగం బజార్లో ఎన్ని లక్షల కోట్ల నల్లధనం ఉన్నది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కనుక రైడ్ చేస్తే దొరుకుతుంది. అంటే ఒక్క బంగారం దుకాణం మీద కూడా, ఒక్క కిరాణా షాప్ మీద కూడా, ఒక మీటరలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఒక తూనికలు కొలత వాళ్ళు ఇంతవరకు వాళ్ళను ఇచ్చేయలేదు. అంటే హౌ టు మేనేజ్ ద థింగ్స్ అనేది మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఒక్క క్వాలిటీ కంట్రోల్ మీ దగ్గరికి రారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ మీ దగ్గర రారు, మీరు పెట్టే ఫ్యాక్టరీలలో ఏ రకమైన ఇవి ఉండవు. ఇది ఇక్కడ తెలుగు ప్రజలు, లేకపోతే ఎవరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆంధ్రాలోనే వ్యాపారం చేసే వాళ్ళు అందరి మీద దాడులు కనిపిస్తుంటాయి. నేను బేగం బజారే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే మీరు అక్కడి నుంచి ఉన్నారు. వేరే నాకైతే తెలిసి ఎవ్వరు వేరే దుకాణాలు లేనలేవు, ఏ ఇతరత్ర అదర్ దాన్ మార్వాడి దుకాణాలు అసలు బేగం బజార్ లేనలే. మీరు వెళ్ళిపోమని ఎట్లా అంటారు? వెళ్ళిపోమడం అయితే కరెక్ట్ కాదు. మీ యాటిట్యూడ్ టువర్డ్స్ తెలుగు పీపుల్ అదే. మరి మహారాష్ట్రలో లేరు, మీరు ఇక్కడ లేరు. బాల్ ఠాకరే ఏం ఉద్యమం చేసిండు? మీకు అగనిస్ట్ చేసిండు. మహారాష్ట్ర బిఏ మరాఠీ అన్నాడు ఆయన. అట్లేమో ఎవరు లేరు ఇక్కడ. అంటే మీరేం చేయకూడదని అర్థం. ఇక్కడ లేరు, తెలంగాణ ప్రజలు అట్లా లేరు. మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మీ ఇల్లు కిరాయికి ఇస్తున్నారు, మీ షాప్ కిరాయికి ఇస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని మేము ప్రశ్నించడం మీకు కోపం వస్తుంది. ఇప్పటివరకు ఎంజాయ్ చేసారు, వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చింది? ఇప్పుడు ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ టోటల్ క్యాప్చర్ చేస్తున్నారు, మీరు బుల్డోజ్ చేసి పడేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ యాజిటేషను, ఆంధ్ర వాళ్ళు ఆ రకంగా అవమానించారు. మీకు భాష రాదు, మాట రాదు, అది రాదని మీరు వచ్చి మాకు అసలు ఈ వ్యాపారమే రాదు, అసలు మీరు అంతా తాగుబోతులు అనటం అనేది కరెక్ట్ కాదు. ఆ ఉద్యమకారులు వాస్తవానికైతే సౌత్ ఇండియా అనే కాన్సెప్ట్తో ఉన్నారు వాళ్ళు. ఆ వీసీకే పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ సౌత్ ఇండియన్ కాన్సెప్టు, సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళ యొక్క ఈ జీవనానికే, అస్తిత్వానికే ఇబ్బంది అయ్యేటట్టు అనేది కోపం మీద మిమ్మల్ని వెళ్ళిపోమని అంటున్నారు. అంటే మీ యాటిట్యూడ్ మిమ్మల్ని ఈ రకంగా ప్రేరేపిస్తుంది స్థానిక ప్రజలను. రేపు ఆంధ్రప్రదేశ్లోకి రాదని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి మిత్రులారా, మీరు ఎంతవరకు కడుతున్నారు? మీ వల్ల మా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? డిమార్ట్ ఉన్నది, అన్నీ ఎంఆర్పి మీరే రాసుకుంటారు, సేలింగ్ ప్రైస్ మీరే. దాని క్వశ్చన్ అసలు ఎక్కడది ఈ మాయ? అసలు ఒక మాయరోగం కనిపిస్తుంది మనకాడ. ఇదేమో ఎంఆర్పి అంటాడు, ఇదేమో యూ గెట్ 2 రూపీస్ అంటాడు. అరే వాట్ ఈస్ దిస్? అద్భుత శక్తి వచ్చి ఇది ఎంఆర్పి, ఇది అసలు ధర, ఇది 2 రూపాయలకి బెనిఫిట్ అనేటప్పుడు మేమంతా టెంప్ట్ అవుతున్నాం. ఇప్పుడు మన భారతదేశం అంతటా కూడా వాల్మార్ట్ వచ్చింది, ప్రపంచం మొత్తం ఆక్రమించింది. అది డబ్బు ఒకనికే పోతుంది. తర్వాత ఫ్లిప్కార్ట్ వచ్చింది, అది బయట దేశంకే డబ్బు పోతుంది. అమెజాన్ వచ్చింది, వాడు ఇంత దారుణం ఉండాడు, వాడు మొదలు డబ్బు ఇవ్వమంటాడు, తర్వాత వచ్చిస్తాడు. అని ఏమిస్తాడు తెలియదు కొన్నిసార్లు. అయినా నమ్ముతున్నాం మనం, ప్రపంచం అంతా నమ్ముతుంది. వాడు మెట్రో పెద్ద సంకలింకాలు వేసుకొని పోతాము, కార్లలో కొనుక్కొని వస్తాం, అదంతా డబ్బు అని పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాపారులు ఏం చేస్తారంటే, సౌత్ ఆఫ్రికాలో ఏం జరుగుతుంది, తెల్లవాళ్ళు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని పోయిన వాళ్ళు వెళ్ళేటప్పటికి భూములన్నీ సౌత్ ఆఫ్రికన్స్ దగ్గర ఉన్నాయి. వీళ్ళు వెళ్ళిన 50 ఏళ్లకు 100 ఏళ్లకు భూములన్నీ తెల్లవాళ్ళకి వెళ్ళిపోయినాయి, బైబిల్ నల్లవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. పూట గడవక మట్టిని తింటున్నారు వాళ్ళు. రేపు ఇది కూడా అవుతుంది, ఇదే పరిస్థితి. ఇప్పుడు మిమ్మల్ని ఏమాత్రం ప్రశ్నించని తెలుగు రాష్ట్రాల ప్రజలు, మీరు పొమ్మనకపోయినా కూడా మీకున్న అత్యాశ, ఆ డబ్బు కక్కుర్తి
ఖచ్చితంగా మా ఈ 2 రాష్ట్రాల భూములను మీకే వస్తాయి, వ్యాపారాలు కంపెనీలు అన్నీ మీ చేతులకు వస్తాయి. వీళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికన్ పరిస్థితి ఏర్పడుతుంది, ఇంకా దారుణాన్ని ఎదుర్కోబోతారు, అట్లుంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ చర్యకు మనం ఎంతవరకు బాధ్యులం, స్థానికులకు ఎందుకు మన మీద కోపం వచ్చింది అనేది మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ మార్వాడి సంఘాలు కూడా మీ అందరు కూర్చొని మనం ఎక్కడో తప్పు జరుగుతుంది, ఇది ఎవరు ఎందుకు కోపం వస్తుంది వీళ్ళకి అనేది ఒక ప్రశ్న మీలో మీకు వస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఇక్కడ ప్రజల స్థానికతను గౌరవించుకుంటే ఇప్పుడు ఈ ఉద్యమం కరెక్ట్ లేదు, మేము ఎక్కడ కూడా మా సంస్కృతిని మీ మీద రుద్దే ప్రయత్నం చేయము, మేము పెత్తనం చేయమని అన్నప్పుడు, అది ఆ నమ్మకం స్థానిక ప్రజలకు కలిగినప్పుడు ఆ వాయిస్ రాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు ఇవన్నీ సాఫీగా ఒక డెమోక్రటిక్ వేలో మీరు కట్టవలసిన ట్యాక్సులు కట్టండి, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. డూప్లికేషన్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ఎవ్వరికీ రాదు, ఎవ్వరికీ ఆ చేత కాదు, అందరినీ నమ్ముతారు, ప్రతివాడు మంచోడు అని అనుకుంటారు. కాబట్టి మనం ఇట్లా అర్థం చేసుకొని సమాజం పట్ల ఒక పౌరునిగా ఇది చేయాలనిపించింది, దయచేసి చూస్తారని కోరుకుంటూ, వ్యతిరేకతని కాదు, వ్యతిరేకత మీరు కొని తెచ్చుకుంటున్న వాతావరణం, మీకు డబ్బు అనే అత్యాశ, ఆ కక్కుర్తి, ఆ మీలో ఉన్న మీ పోటీ, అది మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్.